దేవుని స్వరూపంతో దేవుని పోలికతో చేయబడినప్పటికీ వారు పాపం చేసి దేవునికి దూరస్తులైనప్పుడు సైతము రక్షించడానికి పంపింది ఎవరినంటే ఏ దూతనో ఇంకొకరినో ఆయన తండ్రి అయిన దేవుడు పంపలేదు. తన అద్వితీయ జనదైక ప్రియకుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. కాబట్టి ఈ లోకంలోనికి ఆయన వచ్చి ఏం కలుగు చేశాడంటే రక్షణ. అందుకే ఆయన రక్షణకర్త. సృష్టికర్త అయిన దేవుడు మొదటి తలంపు. రెండవది రక్షణకర్త. ఎవరంటే ఆయన చెప్పండి. రక్షణ దేని నుండి రక్షించాడో ఒక 3 విషయాలు మనం దాంట్లో ధ్యానించబోతున్నాం. ఇక మూడవ తలంపు ఏమిటంటే ప్రియమైన వాళ్ళారా, ఈ మహా గొప్ప రక్షణను దేవుడు ప్రేమించి ఉచితంగా ఇచ్చే ఈ రక్షణను ఒక మనుషుడు తృణీకరిస్తే తీర్పు తీర్చి శిక్ష విధించే ఆ తీర్పుని అధికారం ఎవరికి ఉందంటే యేసు ప్రభు వారికే ఉంది. అందుకే ఆయన సృష్టికర్త, రక్షణకర్త, తీర్పు తీర్చడానికి సర్వాధికారము గల దేవుడు. కాబట్టి రాత్రికాల సమయంలో ఆయన సృష్టికర్త అయిన దేవుడిని కొన్ని లేఖనాలను మనం ధ్యానించబోతున్నాం. ఆయన రక్షణకర్తని కొన్ని లేఖనాలు ధ్యానించబోతున్నాం. ఆయన తీర్పరి, న్యాయాధిపతి, శిక్ష విధించేవాడు, లేక నిత్య జీవంలో చేర్చగలిగిన సమర్థుడు అని చెప్పి కూడా మనం ధ్యానించబోతున్నాం. ఆయన సృష్టికర్త, ఆయన రక్షణకర్త, ఆయన న్యాయాధిపతి, తీర్పరి. ఈ 3 తలంపుల మీద మనం ధ్యానం చేయబోతున్నాం. పరలోకము కలుగుకు మునుపు, దేవదూతలు సృష్టించబడక మునుపు, ఆకాశం, అంతరిక్షం అందులో ఉన్న సమస్తము సృష్టించబడక మునుపు, భూలోకం అందులో ఉన్న సమస్తం కలుగు చేయబడక మునుపు, పాతాళలోకం, ఈ 3 లోకాలు ఏవి కలగక మునుపే ఆయన ఉన్నాడు. ఆయన ఉన్నాడు. ఎప్పటి నుంచి ఉన్నాడు అంటే బైబిల్ చెప్తుంది ఆయన జీవిత కాలమునకు ఆది లేదు. ఆయన జీవమునకు కూడా అంతము కూడా లేదు. ఆది అంతము లేని ఆద్యంత రహితుడు, అల్ఫా ఒమేగా అని మనము క్రీస్తును ఆరాధిస్తుంటాం. అవును ప్రియులారా, యేసు ప్రభు జీవిత కాలానికి ఆది లేదు. 2023 సంవత్సరాలు అంటుంటారే, అది నిన్ను రక్షించడానికి శరీరం ధరించుకొని ఈ లోకానికి వచ్చిన డేట్. అది కాలానికి అతీతుడు. ఆయన కాలాలతో నువ్వు కలవలేవు. కాలాలను, సమయాలను సృష్టించుకొని కాలంతో నువ్వు ఎలా భరిస్తావు? కాలానికి అతీతుడు ఆయన. ప్రియులారా, ఎక్కడున్నాడు, ఏమై ఉన్నాడు, ఎలా ఉన్నాడు? ఈ సృష్టిలో ఏది పరలోకం, భూలోకం, పాతాళలోకం ఏమీ సృష్టించకమునుపు ఆ దేవుడు ఎంత మహిమలో ఉన్నాడో పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో రాయబడి ఉన్నది. మొదటి తిమోథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నాం. మొదటి తిమోథీయులకు రాసినటువంటి పత్రికల్లో ప్రియమైన వాళ్ళారా, అక్కడ 6వ అధ్యాయం 15వ వచనంలో ఏ మాటలు రాయబడ్డాయి? 6వ అధ్యాయము 15. నేను చదువుతున్నా. శ్రీమంతుడును అద్వితీయుడునకు సర్వాధిపతి యుక్త కాలమందు ఆ ప్రత్యక్షతను కనబరుచును. ఆ సర్వాధిపతి భూమి మీద పుట్టిన రాజులందరికీ ఆయన రాజు. భూమి మీద పుట్టిన ప్రభువులందరికీ ఆయన ఎవరంటే ప్రభువై ఉన్నాడు. సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుష్యులలో ఎవడనూ ఆయనను చూడలేదు, ఎవడను చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండునుగాక. ఆమె మనం ఆరాధిస్తున్నటువంటి ఆ దేవుడు ఎంత గొప్ప మహిమలో ఉన్నాడంటే ఏ దేవదూతలు కూడా ఆ సమీపించరాని తేజస్సులోనికి వెళ్ళలేరు. ఏ నరుడు కూడా ఆ సమీపించరాని తేజస్సులోనికి వెళ్ళలేడు. ఆ దేవుణ్ణి చూడలేడు. అంత తేజస్సు. ప్రేమైన వల్ల ఒక్క నోటి మాట చేత సూర్యునే కలుగు చేశారు. భూమి కంటే 13 లక్షల రెట్లు పెద్ద నక్షత్రం, మండిపోతున్న ఖగోళం హీలియం, హైడ్రోజన్తో రగులుకుంటూ ఇప్పటికీ ప్రేమైన వల్ల ప్రకాశిస్తుంది. దేవుడి నోటి మాటతో కలిగించిన సూర్యునే మధ్యాహ్నం 1 గంటప్పుడు మన కళ్ళతో 1 గంట చేసి చూస్తే కళ్ళు ఉంటాయా, పోతాయా? సూర్యుని మహిమ చూస్తేనే దేవుని మహిమను ఎవడే తట్టుకోగలడయా? ప్రభువా నీ మహిమ నాకు చూపెట్టే. ఎవరా మాట్లాడిగింది? మోషే. ఏ నరుడు బ్రతకను ఆయన నా మహిమను చూసి ఎవరనో. నువ్వు చూడగలిగినంత మటుకు తగ్గించుకొని కొంచెం, అది నా ముఖం కాదు, నా వెనక భాగం దూత రూపంలో వచ్చి ఆ మహిమ గల దేవుడు భూమి బతుకుందా? అవి దూత రూపంలో వచ్చి
వచ్చి ఆయన వెనకపాట్లు కొంచెం మహిమ మాత్రమే అది బండ సందులో వీడు చూడగలిగాడు మోసే. అది ఆయన సమీపించరానంత తేజస్సు కలిగిన దేవుడు. ఎలా ఉన్నాడంటే బహుళత్వం, తండ్రిగా కుమారుడిగా పరిశుద్ధాత్మగా ఉన్న ఏకత్వం కలిగిన దేవుడు. త్రిత్వము కనబడుతుంది మన దేవుల్లో, ఏకత్వము కనబడుతుంది. చాలా మంది అంటారు అది పెద్ద మర్మంలే బ్రదర్, పరలోకం వెళ్ళిన తర్వాత ఆ మర్మం మనకు తెలుసు, దేవుడు వివరించలేడు చెప్పలేడు అని చెప్పి. ప్రియమైన వాళ్ళారా, అది ఈజీగా కనుగొనొచ్చు. ఎందుకంటే మానవుడు త్రిత్వంగా దేవుడు చేశాడు. దేవుడు ఒక మాట, మన స్వరూపం చొప్పున మన పోలిక చొప్పున నరులను చేయడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మలు సంభాషిస్తున్నారు అక్కడ. మానవుని కూడా త్రిత్వంతో సృష్టించాడు. ఆ మాట దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 23, మొదటి దశలోనికి 5:23 చదువుతున్నాను. అక్కడ రాయబడింది. ప్రియమైన వాళ్ళారా, ఒకసారి చూడాలి. సమాధానకర్తయు దేవుడే మిమ్మలను సంపూర్ణముగా పరిశుద్ధపరుచును గాక, మీ ఆత్మయు జీవమును శరీరమును. 3 అక్కడ బాగా గ్రహించారా? అలేక చదివితారు, చదవాలమ్మా. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణంగా ఉన్నట్లు కాపాడబడును గాక. మనకు దేవుడు ఒక వ్యక్తి, ఒక మనుష్యుడు, దేవుడు దేంతో నిర్మించాడంటే నేల మట్టితో నిర్మించాడు, రూపం ఏర్పరిచాడు. అది దేహం, భౌతికమైన శరీరం, కంటికి కనబడే శరీరం, భౌతిక పదార్థం ఉంది. ఇది భౌతిక పదార్థం ఈ దేహం. కానీ ఇందులో ఉన్న ఆత్మ కంటికి కనబడని అదృశ్యమైన శక్తి. ఆత్మ ఉంది, అదృశ్య శక్తి లోపల ఉంది. భౌతికమైన దేహము ఉంది. రక్తమే ప్రాణం, రక్తంలో జీవం ఉంది. రక్తంలో ఏముందంటే చెప్పండి, జీవం ఉంది. కాబట్టి జీవం వేరు, శరీరం వేరు, ఆత్మ వేరు అని ముగ్గురు వ్యక్తులు, ఈ స్టీవెన్ అనే వ్యక్తి ముగ్గురు అక్కడ 3 కలిస్తే ఒకే ఒక వ్యక్తి. అలాగనే తండ్రి ఒక్కడే దేవుడు, సంపూర్ణ దేవుడు కాదు. కుమారుడు ఉండాలి, పరిశుద్ధాత్మ ఉండాలి. అప్పుడే ఆయన దేవుళ్ళు అనకూడదు, మళ్ళీ తప్పైంది. దేవుడు అంతే, సత్యయేక దేవుడు, సత్యయేక దేవుడు. త్రిత్వముగా కనబడుతున్నాడు, ఏకత్వము కూడా కనబడుతుంది. త్రిత్వాన్ని, ఏకత్వాన్ని మనం అంగీకరిస్తున్నాం. అందుకే అది అపోస్తుల బోధ, అది అపోస్తుల బోధ. ఒక ఆయన ఈ విధంగా బోధించాడు. తండ్రి ఒక్కడే, మన యేసుప్రభు పెద్దన్న, పరిశుద్ధాత్మ దేవుడు చిన్నన్న, ఆ బోధించిన ఆయన 4 అన్న. ఆయన మహిమలో తగ్గించుకొని ఈ భూలోకానికి వచ్చి శిలువయాగము చేయటం వలన, ప్రియమైన వాళ్ళారా, ఆయన జ్యేష్ఠుడు, అనేక కుమారులను మహిమకు తెచ్చాడు కనుక, వృద్ధుల్లోండి ప్రథమ ఫలముగా లేపబడ్డాడు కనుక జ్యేష్ఠుడు అని పిలువబడ్డాడు. అంత మాత్రాన ఆయన దేవుడు కాకుండా పోడు. ఒక్కొక్క లేఖనం చూడకూడదు దయచేసి, ప్రియమైన వాళ్ళారా. ఆలోచించండి. మరియ కుమారుడు అని రాయబడది, దావీదు కుమారుడు అని రాయబడది, మధ్యవర్తి అని రాయబడదు, యేసుక్రీస్తు నరుడు అని రాయబడదు. ఒక మాట నరుడు నరుడు అని వాదిస్తే కుదురుతుందా? ప్రియమైన వాళ్ళారా, ఆలోచించాలి. కాబట్టి త్రిత్వముగా ఉంటూ ఏకత్వము కలిగి సమీపించరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచున్నాడు, ఆయన మాత్రమే వసించుచున్నాడు. ఎప్పటి నుంచి అంటే ఇంక టైం మనం చెప్పలేము. ఆది లేదు, అంతము లేదు, అంత టైము ఆయన నిత్యత్వంలో ఉన్నాడు. అయితే దేవుడు తన స్వరూపంతో, తన పోలికతో నరులే కాదు, సొంత వ్యక్తిత్వం కలిగిన దేవదూతలను కూడా దేవుడు సృజించాడు. వ్యక్తిత్వము వేరు, యంత్రం వేరు. ఈ మాట మీరు గ్రహించాలి. అయ్యా, చాలా మంది అంటారు దేవుడు ఉంటే సైతాన్ ఎందుకు వచ్చాడో. తిక్కల ప్రశ్నలు అన్నమాట. ఏమి దైవ జ్ఞానం ఎదుగుంటే ఆ మాటను అననే అనవు. ఆలోచించండి ఒక్కసారి, ప్రియమైన వాళ్ళరా. ఈ ఫ్యాను స్విచ్ వేస్తే అది తిరుగుద్ది, స్విచ్ ఆపితే దానికి పదబా నా మాట బలేంటుంది ఫ్యాను అని అనలేవు. అదే నీ కుమారుడు అనుకో, ప్రియమైన వాళ్ళ, చెప్పింది చెప్పినట్టు చేస్తుంటే నా బిడ్డ నా మాటకి ఎదురు చెప్పడయ్యా, లోబడ్డాడు. చెప్పండి, వాడికంటూ ఒక సొంత ఇష్టం ఉండి కూడా మా తండ్రి మాటకి నేను ఎదురు చెప్పకూడదని లోబడతాడు. అంటే వాడికి ఒక వ్యక్తిత్వం ఉంది. బొమ్మన్న కాడికి పోకుండా మరొక స్థలానికి పోవడానికి కూడా వాడికి ఏం పెట్టిందంటే చెప్పండి, ఎవడికి ప్రతి వ్యక్తికి సొంత ఇష్టం అనేది ఒకటే పెట్టేశాడు. స్వచిత్తం, దాన్ని ఏమంటారు చెప్పండి, స్వయం నిర్ణయాధికారం.
సొంతంగా నిర్ణయం తీసుకునే అధికారము నరుడికి పెట్టాడు. అందుకే దేవుణ్ణి నా పూర్ణ హృదయంతో ప్రేమించగలను, ఆయనకి ఇష్టమైన కార్యములు చేసి ఆయన సంతోష పెట్టగలను, ఆయనకు వ్యతిరేకంగా ఆయన దుఃఖ పెట్టగలిగేటువంటి శక్తి కూడా నరుడికి ఉంది. స్వశక్తం ఉంది, స్వయం నిర్ణయాధికారం కూడా ఉంది. కానీ నీ చిత్తానికి అడ్డురాడు. ప్రియులారా, ఆలోచించండి. ఆయన త్రిత్వము కనబడుతున్నది, ఎందుకంటే మనల్ని త్రిత్వముగా చేశాడు. మనకేముందంటే అసలు శరీరం కాదు, అసలు శరీరం అంటే అయ్యా అని ఏడుస్తున్నాడు బడి. దాంట్లో ఏమన్నదని చెప్పండి, ఆత్మ ఉంది, జీవం ఉంటే వ్యక్తి, లేకపోతే శవం అంటాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళు గ్రహించాలి, ఆయన తన స్వరూపంతో తన పోలికతో తాను త్రిత్వమై ఉన్నట్లుగా నరుని కూడా త్రిత్వముతో సృష్టించాడు. ఆ తర్వాత మనం గ్రహించాల్సిన విషయం ఏమిటంటే, ఈ సృష్టిని అంతటిని కూడా మరి తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారానే జరిగించాడు. చాలా రెఫరెన్సులు చూపించగలను, కానీ కొలస్సీ 1:15 స్పష్టంగా రాయబడింది. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనములో సృష్టించబడిన సమస్తం ఆయన ద్వారా ఆయన మూలముగా కలిగను అని చెప్పి బహు గంభీరమైనటువంటి వాక్యము రాయబడి ఉన్నది. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం, ఆయన అదృశ్య దేవుని స్వరూపి, సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందు ఉన్నవియు భూమి మీద ఉన్నవియు దృశ్యమైనవి అదృశ్యమైనవి, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వము ఆయన యందు సృజింపబడిను, సర్వము ఆయన ద్వారాను ఆయన్ను బట్టి సృజించబడిన. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు, సంగమును శరీరమునకు ఆయనే శిరస్సు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దృశ్యమైన లోకాలు అదృశ్యమైన లోకాలు, ఆకాశమందు ఉన్నవి భూమి మీద ఉన్నవి ప్రభుత్వములు అధికారములు సర్వమును ఆయన బట్టి ఆయన ద్వారాను ఆయన మూలముగాను కలిగను. ఇంకా రాయబడింది బైబిల్, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. సాతాను అనే లూసిఫరు కూడా ఒకప్పుడు మహిమ కలిగిన కెరూబు, అతన్ని సృష్టించింది కూడా దేవుడే. ప్రియమైన వాళ్ళారా, ఆలోచించండి. దేవదూతలు కానీ సమస్తం ఆయన ద్వారా కలుగుతూ వచ్చాయి. తండ్రి అయిన దేవుడి తన కుమారుని ద్వారా కలుగు చేశాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ఎవరో మీరు చెప్పాలా? సృష్టికే ఆది సంభూతుడు, మొదటివాడు, సృష్టికి కర్త. అంత మాత్రమే కాదు ప్రియులారా, చాలా మంది యేసు ప్రభు దేవుణ్ణి అని ఎక్కడైనా చెప్పాడా అని ఒక ఆయన సవాల్ ఇస్తున్నాడు యూట్యూబ్లో. ప్రియమైన వాళ్ళారా, ఆలోచించండి. దాదాపుగా 8 రెఫరెన్సులు బైబిల్లో రాయబడి ఉన్నాయి. ఆయన పుట్టకున్న మునిపి యెషయా ప్రవక్త ద్వారా పుట్టబోతున్నవాడు శిశువు కాదు, నరుడు కాదు, ఆయన బలవంతుడైన దేవుడు. యెషయా 9:6లో ఆయన బలవంతుడైన దేవుడు. ఎందుకంటే ఆయన అపవాది తలను సిటకతొక్కుతాడు, అపవాది క్రియలను లయపరుస్తాడు, అపవాది యొక్క బలాన్ని మరణమును ఓడిస్తాడు. పాపలోకములో పుట్టి పాపము చేయకుండా పరిశుద్ధ జీవితం జీవించి జయ జీవితాన్ని రుజువు చేస్తాడు. లోకాన్ని జయించేవాడు, అపవాదిని జయించేవాడు, మరణాన్ని జయించేవాడు. కాబట్టి అందుకే ఆయన అన్నిటిని జయించే శక్తిమంతుడు. కాబట్టి బలవంతుడైన దేవుడు. ఎవరంటే ఆయన చెప్పండి? బలవంతుడైన దేవుడు. రోమీయులకు రాసిన పత్రిక 9:5వ అధ్యాయంలో 9వ అధ్యాయం 5వ వచనం, రోమ 9:5లో రాయబడింది, ఈయన శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను గాని, యూదా గోత్రంలో పుట్టాడు గాని నరుడు అనుకోవద్దు బాబు. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, ఈయన సర్వాధికారము గల దేవుడై ఉండి నిరంతరము స్తోత్ర అర్హుడు. సర్వాధికారము గల దేవుడు, నిరంతరమైన ఎవరంటే చెప్పండి? నిరంతరం ఎవరంట? అది స్తోత్రార్హుడు. అసలు యేసు ప్రభు మీద కొన్ని పాటలు పాడరు, ఆయన ఆరాధించడం స్తుతించడం జ్ఞానం అని చెప్పే బోధకులు కూడా బయలుదేరారు. పరిగెట్టుకొని మందిరం గుడిస్తున్నాగానే అరువు మీద కూర్చొని ఒక వ్యక్తి, రండి, తండ్రిని ఆరాధించారా కుమారుని ఆరాధించారా? మీరు కుమారుని ఆరాధిస్తే నరకానికి పోతారు, కలవరపరిచే బోధన. ఆ మాట చెప్తుంది, నిరంతర స్తోత్రార్హుడు. దేవదూతలు కూడా ప్రియమైన వాళ్ళారా, వధించబడిన ఈ గొర్రెపిల్ల స్తుతి ఘనత మహిమ ప్రభావములు పొందటానికి అర్హుడు అని చెప్పి పరలోక సైన్య సమూహమే ఆ వధించబడిన గొర్రెపిల్లకు స్తుతి స్తోత్ర గానం చేస్తున్నారు.
ఒక శిశువుగా ఉన్నటువంటి వ్యక్తి 80-90 ఏళ్ల వయసు కలిగిన జ్ఞానులు ఆయన పాదాల దగ్గర సాష్టాంగపడి నమస్కారం చేసి పూజించి ఆరాధిస్తున్నారంటే అది అసత్య ఆరాధన కాదు, అది సత్యారాధనే. అది సత్య ఆరాధనే. ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభు స్తుతికి పాత్రుడు, ఆరాధనలకు యోగ్యుడు. ఆయన సర్వాధికారము గల దేవుడు. అంత మాత్రమే కాదు, ప్రియమైన వాళ్ళ కీర్తికి రాసిన పత్రిక 2:13 రాయబడి ఉంటుంది, మన రక్షకుడు మహాదేవుడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు. ఆయన ఏ దేవుడు అని రాయబడి చెప్పండి? మహాదేవుడు, మన రక్షకుడైన యేసుక్రీస్తు. ఆ తర్వాత యోహాను భక్తుడు, ప్రియ శిష్యుడు, ఆయన రొమ్మున ఆనుకొని ఆయన చూసినటువంటి సాక్ష్యం, ఆయన ఇచ్చే సాక్ష్యం సత్యం. ఆయన చెప్తున్నాడు, ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమునై ఉన్నాడు. 1 యోహాను 5:20 ఆయనే నిజమైన దేవుడు, నిత్య జీవమునై ఉన్నాడు. ప్రియులారా, ఇంకా రాయబడి ఉన్నది, ఇంకా ఆది యందు వాక్యముండెను, వాక్యమే దేవుడు, ఆ వాక్యము దేవుని యందు ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివాసము చేసి వాక్యమై ఉన్న దేవుడు. మనందరూ యోహాను సువార్త 1:1. అపోస్తలుల కార్యం 20:28 రాయబడింది, దేవుడు తన స్వరక్తం ఇచ్చుకొని సంపాదించిన సంఘం. రక్తాన్ని చిందించిన వారు ఎవరంటే దేవుడు. నరుని రక్తంతో కాదు మనం విమోచించబడింది, దేవుని రక్తంతో మనం విమోచించబడ్డాం. కాబట్టి ఇన్ని లేఖనాలన్నీ దేవుడని, సృష్టికర్తని రుజువు చేస్తున్నాయి. కాబట్టి మనం దేవుని యేసు ప్రభువును ఎరిగినామంటే ఆయన దేవునిగా ఎరగాలి, ఆయన దేవునిగా ఎరగాలి, సర్వాధికారము గల దేవునిగా, నిరంతర స్తోత్రార్పునిగా, సృష్టికర్తగా మనం తెలుసుకోవాలి. సందేహాలు ఉండకూడదు, డౌట్లు ఉండకూడదు. సందేహం ఉండడు ఆరాధన చేసిన అది అబద్ధమే, డౌటే ఉండకూడదు. ఆయన స్తుతికి పాత్రుడు, ఆరాధనకు యోగ్యుడు, సర్వలోకాలను సృష్టించిన సృష్టికర్త. అందుకే ప్రియమైన వాళ్ళ కొన్ని సందర్భాల్లో యూదులకు డౌట్లు వచ్చేసాయి. ఆయన అన్నాడు, దేవాలయం గొప్పదంటున్నారు, దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఏ దావీదు మహారాజా అని చెప్పగలడా మాట? సొలొమోను చెప్పగలడా? మోషే చెప్పగలడా ఇంతగా మాట? దేవాలయం కంటే నేను గొప్పవాడిని. అయ్యా, విశ్రాంతి దినం అంటున్నారే, విశ్రాంతి దినమునకు నేనే ప్రభునై ఉన్నాను. డైరెక్ట్ ఆన్సర్, ఏం తిరుగులేదు దాంట్లో. విశ్రాంతి దినంలో మీరు ఆరాధించే ప్రభువును నేనే అని చెప్పాడు. అంతకంటే చెప్పాల్సి ఉన్నదండి. ఆ మాట ఎవరైనా మోషే చెప్పగలడా? నేను విశ్రాంతి దినానికి ప్రభు నన్ను ఆరాధించాలని చెప్పగలడా? అయ్యా, ఒక మాట అన్నాడు, ద్రోహులారా, ఈ బండ నుండి మేము నీళ్లు రప్పించవలెనని. అంటే ఏమో ఈ చేసిన అద్భుతాలన్నీ, ఇచ్చిన ఆ యొక్క మరి మన్నా, ఇప్పుడు దాకా ఇచ్చిన నీళ్లు ఎన్ని మోషే అహరోను చేసినట్టుగా దేవుని మహిమను ఆపాదించుకున్నాడు. కాని మాట పలికితివి, నా పరిశుద్ధతను సన్మానించకపోతేవి, నీవు కనాను చేరలేవన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఆలోచించండి, ఏ నరుడు ఆయన మహిమను దొంగిలించడానికి వీలు లేదు. భక్త్ సింగ్ గారు వణికిపోయేవాడు. ఆయన సాక్ష్యాలు, ఆయన ద్వారా జరిగిన అద్భుతాలు ఒకవేళ ఆయనకు మహిమ ఆపాదిస్తారేమని చెప్పి పశ్చాత్తాపడి ఏడ్చి కృంగిపోయేవాడు. ప్రేమైన వాళ్ళారా, ఆలోచించండి, ఆయన మహిమోన్నతుడు, ఆయన స్తుతికి పాత్రుడు, ఆరాధనకు యోగ్యుడు, సృష్టికర్త. ఆయన విశ్రాంతి దినానికి ప్రభు, దేవాలయం కంటే గొప్పవాడు. కాబట్టి ఆయన సందేహించకుండా మనం సృష్టికర్తగా అంగీకరించాలి. మన స్తుతికి ఆరాధనకు యోగ్యుడు, పాత్రుడని చెప్పి తనివిదీరా ఆయన ఆరాధించడానికి అర్హుడు. తర్వాత ఆయన ఎవరంటే రక్షణకర్త. రెండో తలపు ఏందో మీరు చెప్పాలా? రెండో తలపు ఏంటంటే చెప్పండి, రక్షణ. ఒక 3 కఠినమైనవి. ఏ సైకాలజిస్టులు, ప్రియమైన వాళ్ళారా, ఏ మానసిక శాస్త్రవేత్తలు కానీ, ఏ డాక్టర్లు కానీ, ప్రియమైన వాళ్ళారా, ఈ భూలోకంలో పుట్టిన ఏ మహానుభావుడు కానీ, ఏ ప్రభువులు లేకపోతే అవతార పురుషులు అనబడిన వారు కానీ ఎవరు ఈ 3 నుంచి విడిపించలేరు. ఈ 3 ఏమిటంటే పాపం, రెండవది శాపం, మూడవది రెండవ మరణం. మూడవది ఏంటో చెప్పండి? రెండవ మరణం. ఈ 3 నుంచి విడిపించేవాడే రక్షకుడు. ఈ 3 నుంచి విడిపించేవాడు ఎవరంటే చెప్పండి? రక్షకుడు. రండి చూద్దాం దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము నుండి. మరి యోహాను సువార్త 8వ అధ్యాయము 8వ అధ్యాయములో 34వ వచనంలో ప్రభువే చెప్తున్నాడు,
అందుకు యేసు పాపము చేయు ప్రతి వాడును పాపమునకు దాసుడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయను. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన యెడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందరు. ఏ మాట గ్రహించాలి? పాపము చేసే ప్రతి వాడు పాపములకు ఏమైపోతాడో చెప్పండి, దాసుడు. మా ఊర్లో ఒక వ్యక్తి త్రాగుడికి బానిస అయిపోయాడు, పూర్తిగా బానిస అయిపోయాడు. ఒకరోజు చిన్న హోటల్ నడుపుతుంటారు, చెప్పు వాకిట్లో వేలాడదీస్తుంటే, అక్క ఏంది 10 మంది వచ్చేస్తారంలో చెప్పు వేలాడదీశారంటే, నేను కాదా కట్టింది, మీ మామ కట్టాడు. దేనికి ఆడ వేలాడ కట్టాడంటే, ఇక్క మీదట సారాయి అంగడికి పోతే ఆ చెప్పుతో నన్ను కొట్టమని ఆ చెప్పు వేలాడదీశాడు. కానీ ప్రియులారా, చెప్పు కింద దూరిపోయి తాగి వస్తాడు. బాత్రూమ్ కూర్చుంటుంటే 2 కాళ్ళు వచ్చి పట్టుకోండి, దయచేసి అయ్యా ఒక 20 ఉన్నాయో ఇద్దరా, ఓ 10 రూపాయలు ఉన్నాయో ఇద్దరా. దాసుడైపోయాడు. పాపానికి ఏమైపోయాడంటే చెప్పండి, ప్రేమైన వాళ్ళారా, దాసుడు. అందులో బ్రతకడం వాళ్ళకి ఇష్టం లేదు, కదిలిస్తే ఏడుస్తారు, కూమిని ఏడుస్తూ నా బ్రతికిట్టు అయిపోయింది, ఇక నేను ఈ భూమిలో నుంచి నేను బయటికి రాలేను, నా వల్ల కాదు అని చెప్పి దాంట్లో చిక్కపోయి ఏడుస్తుంటారు. భయంకరంగా వ్యభిచారపు వేశ్యతనం చేసే స్త్రీ దగ్గర పోయి మీకు ఆనందంగా ఉందని అడగండి. పాపం పరిపక్వమై సంతోషం, సమాధానం, ఆనందం అంతా క్షీణించిపోయి చెప్పలేనంత దుఃఖం వారి హృదయంలో ఉంటుంది. దాని నుంచి విడుదలిచ్చేవాడు కావాలి. పాపం నుంచి ఏమి ఇవ్వాలని చెప్పండి, విడుదల. మోహపు చూపులు, చెడ్డ పుస్తకాలు, చెడు సినిమాలు చూసి వాక్యం చెప్తాను, నేను కూడా పాపమునకు దాసునైపోయాను. నా ప్రభును ఇలా మనసారా నా పెదవులతో కీర్తించి గణపరిచి ప్రకటిస్తున్నటువంటి ఈ వ్యక్తి కూడా ఒకప్పుడు పాపానికి దాసుడు అంతే. నా ప్రభు 2000 సంవత్సరం జూలై నెలలో తన వాక్యం ద్వారా దర్శించి పాపం నుండి సంపూర్ణమైన విడుదల. 2 షోలు కాదు, 3వ షో కూడా సినిమా ఉంటే బాగుండు చూద్దురు అనుకునేవాడిని. రక్షణ పొందిన తర్వాత ఆ సినిమా హీరోలకు కూడా ప్రియమైన వాళ్ళ స్వార్థ చెప్పాలి. వారు అంధకారంలో ఉన్నారు, వారు చీకట్లో ఉన్నారు, వారు అజ్ఞానంలో ఉన్నారు. అయ్యో వారు మెగాస్టార్ సూపర్ స్టార్ అనుకున్నాను కానీ వారు ఎంత దరిద్ర స్థితిలో ఉన్నారు. అయ్యో వారికి రక్షణ స్వార్థ అవసరమే. ప్రియమైన వాళ్ళ ఈ గొప్ప విడుదల పాపం నుంచి దేవుడు ఏమిస్తుందో చెప్పండి. అయ్యా రాత్రికాల సమయంలో శబ్ద యంత్రం ద్వారా ఇంటున్న సహోదరుడా, నువ్వు ఏ పాపానికి దాసుడమైనా సరే, కొంతమంది అబద్ధాలు ఆడటానికి దాసులై, కొంతమంది ఈర్ష్య, ద్వేషం, అసూయ, పగ, ప్రతీకారాలకు దాసులైపోతారు. కొంతమంది దురలవాట్లకు, దుర్వ్యసనాలు, కొంతమంది వ్యభిచారములకు. ప్రియమైన వాళ్ళ రకరకాలుగా వాక్యం చెప్తుంది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతే మనలో ప్రతి వాడు తనకి ఇష్టమైన త్రోవకు తొలగింది. కాబట్టి నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ఆకాశం నుంచి దేవుడు పరిచయం చూస్తే ఒక్కడు కూడా కంటికి కనపడలేదు. మనందరినీ ప్రియమైన వాళ్ళారా తీర్పు తీర్చే నరకంలో పడదోసినది న్యాయమే, కానీ ఆయన నీతి న్యాయాల కంటే ఆయన ప్రేమ గొప్పది. ఈ దుస్థితిలో ఉన్న మానవారిని ప్రేమించాలి. వారి పాపం కొరకు ఆయన శిక్ష నేనే భరిస్తాను, వారి పాప దోషములను కలువరి శివమానం నేను మోసుకొని పోతాను అని చెప్పి ప్రభువు పరలోక మహిమను వీడి నశించిపోయిన ఈ మానవాళి కోసం ఆయన పరలోకాన్ని విడిచిపెట్టాడు. సులభంగా ధ్యానం చేస్తాను, నేనైతే లోతుగా ధ్యానం చేస్తాను. ప్రభా 10 రూపాయలు సంపాదించుకున్న వ్యక్తిని ఇల్లు, వాకిలి, ఆస్తి, ఐశ్వర్యం అంతా విడిచిపెట్టి పో నేను చెప్పి ఆ ఒరిస్సా రాష్ట్రంలో గ్రామంలో ప్రభు స్వార్థ చెప్పమంటే వదిలేస్తారంటయ్యా. అయ్యా చక్కగా ఆరాధించేవాళ్ళు కూడా కానీ సాధ్యమో? నీ సౌఖ్యం, నీ సుఖం వదులుకోవాలంటే ఎవరికది సాధ్యమో? ఇంత గౌరవ ఘనత స్థానంలో అత్యున్నతమైన సింహాసనం పైన ఆశీనుడై నిత్యము దేవదూతల చేత ఆరాధించబడుతున్నటువంటి ఆ గొప్ప దేవుడు ఆ మహిమనే వదులుకొని తనను తాను ఎంతగానో తగ్గించుకొని రిక్తులుగా చేసుకొని దాసోసులను ధరించుకొని శిలువ మరణం పొందడానికి నీ శిక్షణ ఆయన భరించి తన రక్తాన్ని చిందించి మనలను నీతివంతులుగా మార్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకే పాపం ఎరుగని ఆయనను పరమ తండ్రి మన కోసం ఏం చేశాడంటే పాపముగా చేశాడు. ఎందుకంటే ఆయన శిక్ష పొందాలి, ఆయన రక్తం చిందించాలి. ఆయన శిక్ష ద్వారా ఆయన చిందించిన రక్తం ద్వారా మనుషులు విశ్వసించిన వారందరూ నీతిమంతులుగా తీర్చబడాలి.
నీతిమంతులుగా తీర్చబడాలి. 2 కొరింథీ 5:21 ఆ మాట రాయబడింది. 2 కొరింథీ 5:21 పాపం ఎరుగని మన ప్రభువును మన కోసం ఆయన ఏం చేశాడంటే ఒక పాపముగా చేశాడు. 5:21 చదువుతున్నా, ఎందుకనగా మనం ఆయన యందు ఏం కావాలంటే చెప్పండి, నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు చెడిపోయిన పాప తలంపులతో, పాప ఆలోచనలతో, పాప కోరికలతో ఏ మంచి లేకుండా చెడిపోయిన ఈ మనుషుడు దేవుని దృష్టికి ఎట్లు నీతిమంతుడు కాగలడు, ఎట్లా పరిశుద్ధుడు కాగలడు, ఆ మహిమ కలిగిన లోకానికి ఎట్లు చేరగలడు, ఆ మహిమ కలిగిన తండ్రి దగ్గరికి ఎట్లా చేరగలడు? అయితే ఒక్కటే మార్గం. ప్రియమైన వాళ్ళారా, సృష్టించిన సృష్టికర్తే ఆ పరలోకాన్ని వీడి భూలోకానికి వచ్చి మన కోసం కలువరి శిలువలో ఎలా మారిపోయాడంటే పాపముగా. ఎలా మారిపోయాడు? ఒక పాపాత్ముడు పొందే శిక్ష, ఒక నేరస్తుడు పొందవలసిన శిక్ష ఆయన శిలువలో భరిస్తూ వచ్చాడు. ఇష్టపూర్వకంగా అప్పగించుకున్నాడు ప్రభు. మీరు ఎవరిని వెతుకుతున్నారు? మీరు వెతుకుతున్న యేసును నేనే, వీరిని విడిచిపెట్టము. అప్పగించుకున్నాడు. ఇందు నిమిత్తమే నేను ఈ లోకానికి వచ్చినాడు. ప్రభా, నీకు ఆ శిలువ మరణం తప్పేవు కాక ప్రభా, లేస్తే శిలువ మరణం చెప్పి మా గుండెలు బాధ పెడుతున్నావు. సాతానా, నీవు మనసు సంగతులని తలుస్తున్నావు. వెనక్కిపో, గద్దించాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ శిలువలో నా ప్రభు మరణించకపోతే ఈ పాపికి హృదయం బ్రతన రాదు, పశ్చాత్తాపం రాదు, మారు మనసు రాదు, నేను నీతిమంతులుగా తీర్చబడనని ప్రభుకు తెలుసు. కనుకనే శిలువ శిక్ష ఆయన తప్పించుకోలేదు, కోరుకున్నాడు. అందుకే మౌనం వహించా. ఒక్క మాట చెప్పు పిల్లలు, ఒక్క మాట చెప్పాయా, నీ పక్షంగా నేను వాదించడానికి నువ్వు మౌనం ఉంటే నేనేం చేయలేను, శిక్ష పడితే మరి ఒక మాట చెప్పమంటే మౌనముగా ఉన్నాడు. ఎందుకంటే మన శిక్ష ఆయన భరించాలి కనుక. మన కొరకు సృష్టించిన సృష్టికర్త సర్వలోక మానవాళి కోసం, ఆదాము మొదలుకొని కడవరకు ఎంతమంది పడతారో, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న సర్వ మానవాళందరి కోసం, ప్రతి మనుష్యుడు కొరకు ఆయన మరణాన్ని రుచి చూశాడు. ఒకరిద్దరి కోసం కాదండి, నమ్మనోడి కోసం కూడా ఆయన త్యాగం చేశాడు. ఇంకా ఆయన సన్నిధికి రాలేదు, ఆయన విశ్వసించలేదు, వారి కొరకు కూడా ఆయన మరణాన్ని రుచి చూశాడు. ఎబ్రిల్ రాసిన పత్రిక 2లో ఆ మాట రాయబడింది, ఆయన మరణమును రుచి చూశాడు, మరణమును రుచి చూశాడు. చూడండి, ఎబ్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఆ మాట రాయబడింది. 2వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాను. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించున్నట్లు కింద రాయబడింది, రుచి చూస్తున్నట్లు ప్రతి మనుష్యుని కొరకు. ఎవరి కోసమట చెప్పాలా? యూదుల కోసమా, ఇశ్రాయేలు కోసమా? సర్వలోక మానవాళి కోసం ఆయన మరణాన్ని ఏం చేశాడంట? రుచి చూశాడు. నీవు చేసిన ప్రతి అతిక్రమ క్రియల కొరకైన శిక్ష, నీ సమాధానార్థమైన శిక్ష ఆయన మీద విధించబడింది. ఆయన పాపము లేని ప్రశస్తమైన నిర్దోషమైన నిష్కలంకమైన నీతిమంతుని యొక్క రక్తం చిందించబడింది. మరణమునంతగా తన ప్రాణాన్ని దారిపోసాడు కనుక ఆ శిలువ యాగమును బట్టి, ఆ శిలువలో చేసిన పుణ్యకార్యమును బట్టి ఈ పాపాత్ముడైన నాకును నీకును ఏం కలిగిందంటే నీతి కలిగింది. మన మొదటి ఆదాము పాపం మనకు కొని తెచ్చి పెడితే, కడపటి ఆదాముకు వచ్చిన దేవుడు సృష్టికర్త అయిన కుమారుడైనటువంటి దేవుడు ఏం కలుగు చేశాడంటే మనుషులందరికీ జీవప్రదమైన నీతి, జీవప్రదమైన నీతి. కాబట్టి ఇప్పుడు క్రీస్తులో ఉన్న వారికి ఇక ఏ శిక్షా విధియో, నీతిమంతులు అంతే. దేవుడే జడ్జిమెంట్, అది సుప్రీంకోర్టు గారు చెప్పింది సంగతి. దేవుడే నీతిమంతులుగా తీర్చాడు. వారికి ఇక శిక్ష లేదంతే. వాళ్ళు చనిపోయినా ఇబ్బంది లేదు. ఒక రక్షణ మొదలుపడి చచ్చిపోతే, యేసు ప్రభువుకు రాకుండా చచ్చిపోతే ఆడవండి, కుమిలి ఆడవండి. ఎందుకంటే ఆ వ్యక్తికి రక్షణ లేదు. ప్రియమైన వల్ల నిత్య శిక్షకు గురవుతాడు. రక్షించబడ్డ వ్యక్తిని మనకంటే ముందు పిలిచినా కూడా దేవునికి స్తోత్రం చేయాలి. కాబట్టి మొదటిది పాపం తీసివేశారు. ఎవరు విడిపించలేరు ఈ భూప్రపంచంలో. ఏ డాక్టర్ వల్ల కాదు, ఏ మెడిసిన్ లేదు. ఒక పాపాత్మును నీతిమంతునిగా మార్చడం అది దేవునికే సాధ్యం, అది యేసుక్రీస్తు ప్రభుకే సాధ్యం. అందుకే ఆయన నిజముగా లోక రక్షకుడు, నిజముగా లోక రక్షకుడు. తర్వాత శాపం. తర్వాత ఏంటంటే చెప్పండి, ఆగిన అతిక్రమమే పాపం. పాపం పరిపక్వమైనప్పుడు, పాపాలు ఎక్కువైనప్పుడు అది శాపమై తరుముతుంది. శాపమై ఏమవుతుందో చెప్పండి, తరుముద్ది అన్నమాట. ప్రియమైన వాళ్ళారా, అప్పుడు కీడు మీద కీడు, నష్టమే నష్టం కలిగేసరికి ఇంకా మూఢనమ్మకాల పుట్టుకొస్తాయి. మేముండి ఇల్లు బాగలేదు. మనం కొంతమందికి అయ్యా
కొంతమంది క్రైస్తవులు కూడా లేదు విశ్వాసం. ఇంటి మీద వస్తుంది డౌట్. దేవుడు వాక్యం చదివితే కాదు, మీకు మేలు జరగకపోవడానికి గల కారణం మీ పాపములే. దేవుడు ఏమంటాడు చెప్పండి? ఇల్లు కాదురా పారగొట్టవలసిందే, నీ హృదయము నా సన్నిధిలో పారగొట్ట, పశ్చాత్తాపడై నా వైపు తిరుగు, నీ మీద ఉన్న శాపాన్ని నేను అరికడతాను, దాన్ని తరమనివ్వను, దాన్ని దూరపరుస్తాను, ఆశీర్వాదానికి నేను పాత్రునిగా చేస్తాను. శాపం ఏముందంటే మనిషి మీద భూత వైద్యుల దగ్గరికి పోతున్నారు. ఆ భూత వైద్యం గురించి కూడా ఒక ఆయన చెప్తున్నాడు. బొమ్మేసి దానికి ఏదో ద్రావకం పూసి మంటలేస్తే వేసేటప్పుడు తెల్లకాయతమే కానీ అది కాలిపోయేటప్పుడు దాని మీద భయంకరమైన రూపం కనపడదంట. వేంటాడంట పాప ముందే ఆ మానసిక రోగి వాడు భయపడిపోయేసరికి, ఈ శక్తి అయినా నిన్ను పట్టింది, 2 నెలల కంటే ఎక్కువగా నిన్ను బతకనేదంట చెప్తుంది నాకు. అయ్యా నా తోటైన అమ్మి నీ దానదత్తం చేస్తాను ఆయన, ఈ శక్తి నుంచి నాకు విడుదల. చాలా ఖర్చుతో కూడిన పనిరా, శ్మశానంలో చేయాలి దాన్ని. మాంత్రికులు ఎందుకండి పోయేది నరకానికి? వాడు బాధపడితే వాడు బాధను అర్థం చేసుకోకుండా వాడి బాధను అత్యధికము చేస్తాడు. మానవమాత్రుడైన మాంత్రికుడు మానవుని యొక్క శాపాన్ని తీసివేయగలడా? హృదయాన్ని మార్చగలడా? అది సృష్టికర్తకే సాధ్యం, అది రక్షణకర్త అయిన యేసు ప్రభుకే సాధ్యం. నువ్వు ఎంత శాపగ్రస్తులు అయినా సరే ప్రేమించి నీ శాపమును దూరపరుస్తాడు. అందుకే ఆశ్రమపురాలు కూడా యేసు ప్రభువుకు సాదృశ్యం అండి. తప్పు చేసిన వ్యక్తి పరుగు తీస్తా పోతే మధ్యలో చిక్కిన సంవత్సరాన్ని ప్రతివాది, కానీ ఆశ్రయపురం అడుగు పెట్టగానే ఆగో అంటాడు అంతే. ఆశ్రయపురంలో అడుగు పెట్టినండి ఇంకేం చేయకూడదు, సరిమోడు ఆగిపోవాలంతే. న్యాయ విచారణ జరిగిన తర్వాత శిక్ష న్యాయాధిపతి విధించాల్సిందే. కాబట్టి ఒక వ్యక్తిని పాపం తరుముతున్నప్పుడు ఎక్కడికి రావాలంట? నీ కోసమే శాపమై శిలువలో వేలాడి నీ శాపమును విమోచించిన దేవుని నమ్మడం లేదు ఈ దినాలలో. ఆ మాట చదువుదాం. ఒక్కసారి ప్రియమైన వాళ్ళారా, ఒక్కసారి ఆ మాటను మనం జ్ఞాపకం చేద్దాం. గలతీ 3:14 ఈ మాటలు రాయబడ్డాయి. గలతీయులకు రాసినటువంటి పత్రిక 3:14 ఈ మాట రాయబడి ఉన్నది. ఏమనంటే, ఆత్మను వచ్చిన వాగ్దానం విశ్వాసం మనకు లభించున్నట్లు అబ్రాహాము పొందిన ఆశీర్వచనం యేసుక్రీస్తు ద్వారా అన్యజనులమైన మనకందరికీ కలగడానికై క్రీస్తు మన కోసము శాపమై, మన కోసము మన శాపమంతా మన పరమ తండ్రి అయిన దేవుడు తన కుమారుని లోకానికి పంపించి మానవులు చేసిన పాప దోషములన్నిటినీ ఆయన మీద మోపెను. అందుకే ఆయన శిలువ మీద వేలాడే ప్రతివాడు శాపగ్రస్తుడు. భయంకరమైన రాజద్రోహులను, దేశద్రోహులను, భయంకరమైన బందిపోటు దొంగలను, భయంకరమైన నేరస్తులను ఈ శిలువకి వేసి కొట్టి చంపుతారు రోమా ప్రభుత్వం. అటువంటి శిక్షకు ఆయన ఎందుకు లోబడ్డాడంటే, ఆ శాపగ్రస్తమైన శిలువ కొయ్య పైన ఆయన ఒక శాపగ్రాహిగా ఎందుకు వేలాడదీయబడ్డాడంటే, ప్రియమైన వాళ్ళారా ఆలోచించాలి. ఇదే దైవ ప్రేమ. తప్పు చేసింది మనం, పాపం చేసింది మనం. అయితే మనల్ని తప్పించి మన స్థానంలో ఆయన నిలవబడి మన శాపం నుండి మనం విమోచించడానికి పగలు 3 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, పగలు 9 గంటల నుంచి సాయంకాలం 3 గంటల వరకు ఎర్రటి ఎండలో ప్రభు యేసుక్రీస్తు శిలువపై వేలాడాడు. ఎందుకంటే మానవాళి యొక్క శాపాన్ని ఆయన శిలువలో భరించాడు. మానవాళి యొక్క శాపాన్ని ఆయన ఏం చేశాడు చెప్పండి? భరించాడు. ఈ సత్యాన్ని నమ్మి, ప్రభువా నన్ను తరుముతున్నా, నన్ను పట్టి పీడిస్తున్నా, మాకు జరుగుతున్న ఈ కీడు నుంచి తొలగించు అని చెప్పి ప్రార్థన చేస్తే సార్. ఒకప్పుడు ప్రియమైన వాళ్ళ నాకంటే 5 మంది పెద్దలందరూ ఆడపిల్లలే. 2వ అక్కకు 3 మా పిల్లలు పట్టి చచ్చిపోయారు. భర్త కూడా కరెక్ట్ చనిపోయారు. ఇక 5వ ఆమెకి మరి పిల్లలే పుట్టలేదు. వాడు విడాకులు అని చెప్పి ఆమెకు విడాకులు ఇచ్చి 2వ పెళ్లి కూడా చేసుకున్నాడు. ఆ తర్వాత భయంకరమైన మరి వ్యాధి బాధలతో నేను వివాహం చేసుకున్న తర్వాత కూడా ఆ పరుగు తీయాల్సి వచ్చింది. అయితే ప్రియులారా, ఎప్పుడైతే ఈ శాపం, ఈనాడు నెమ్మది, ఈనాడు ఆరోగ్యం, ఈనాడు సంతోషం, సమాధానం ఎవరిచ్చారంటే నా ప్రభువే నా కోసం శాపగ్రాహి అయి శిలువలో వేలాడాడు అని చెప్పి హృదయపూర్వకంగా నమ్మి
ఆయన సన్నిధిలో పశ్చాత్తాపడి ఆయన నా ప్రభువుగా, నా రక్షకుడిగా, నా దేవునిగా, నా ఆరాధ్య దైవముగా నా హృదయంలోనికి స్వీకరించిన తర్వాత శాపం తరవటం మానేసింది. లేకపోతే తరిమే పాము కాటేసినట్టుగా శాపం ఏమేస్తుందంటే చెప్పండి, కాటేసుడు. శాపాన్ని తొలగించిన వాడు, పాపం నుండి విమోచించిన వాడు, శాపం నుండి విమోచించిన వాడు. ఆ తర్వాత ఇంకొకటి ఉంది, చాలా మంది అనుకునేది ఇదే, తిన్నా త్రాగినా భక్తి చేసినా చేయకపోయినా అందరూ చచ్చేదేలేరా, అందరూ మట్లేకపోయేదేలేరా. అయ్యా వాళ్ళు భక్తి రేంబోలు చేస్తే ఏమి, ఏమన్నా కాళ్ళు తిరుగుతుండా మాకంటే ఎక్కువై, అరే నువ్వు వేసుకోండి మీద ఏంటంటే 23 ఏళ్ళ ఏం సంపాదించినరా. ఇక చూడు, నేను రియల్ ఎస్టేట్లో కార్లు కొన్నాను, బంగ్లాలు. రా చూద్దురా, ఒక్కసారి హైదరాబాద్ కూర్చోరా నా పరిస్థితి. ప్రేమైన వల్ల ఆలోచించండి. అమ్మా ఎవరైనా చచ్చిపోతారు కదా, నీతిమంతుడు చచ్చిపోతున్నాడు, అనీతిమంతుడు చచ్చిపోతున్నాడు, భక్తిపరుడు చచ్చిపోతాడు, భక్తిహీనుడు కూడా చనిపోతున్నాడు. దేవుడు ఉన్నాడు అన్నాడు, ఏం పెద్ద వద్దు లేదు, అగపట్టం లేదు. దేవుడు లేడని వాదించాడు కూడా సూపర్గా పడుతున్నాడు, కారులో తిరుగుతున్నాడు. ప్రేమైన వాళ్ళ ఆలోచించండి. నిజ దేవుని నమ్మక, విశ్వసించక, ఆయనకు హృదయంలో చోటివ్వక, మనసులో చోటివ్వక, పాపములో పుట్టి పాపములో పెరిగి పాపములోనే చచ్చితే వాడు ఒక రోజు దేవుని తీర్పులోనికి వస్తాడు, దేవుని యొక్క తీర్పులోనికి వస్తాడు. అది రెండవ మరణం. దాన్ని ఏమంటారు చెప్పండి. అయ్యా అమ్మ, ఇక్కడ రెండో మరణాన్ని అర్థం చేసుకోవాలి దయచేసి. రెండో మరణము అంటే ఆడ ఏం లేదు, ఎడబాటు. మరణం అంటే ఏంటంటే చెప్పండి, అంటే ఒక వ్యక్తి చనిపోయాడు. ఇప్పుడు సాల్మాన్ అన్నాడు, కుమార్తెను, కుమారులను, భార్యను అందరినీ విడిసి ఆయన ఏమయ్యాడంటే మట్టైనది, మన్నైనది వెనకటి వలన మళ్ళా భూమికి చేరింది. ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు పరదైసుకు వెళ్ళిపోయాడు. ఇక ఆ వ్యక్తిని భూమి మీద చూడలేము, భూమి మీద చూడటానికి సాధ్యమో కాదు. ఇది మొదటి మరణం. ఇది దుఃఖం కలుగు చేస్తుందా? కలుగుతుంది. దాదాపు ఎంత రక్షణ పొందినోడికైనా ఆయనతో ఉన్న అనుబంధాన్ని, ప్రేమను బట్టి హృదయం ఏమంటుందో చెప్పండి. మన ప్రేమించే ఆత్మీయులు మనకు దూరం అయితే మనం ఏడుస్తాం. ప్రేమిన వల్ల ఆలోచించండి. అయితే రెండో మరణం అంటే ఏదో అనుకోకండి, వారిని పునరుత్థాన శరీరంతో లేవనెత్తుతాడు. భక్తిహీనులు కూడా రెండో పునరుత్థానంలో, ఆ యొక్క తీర్పు పునరుత్థానంలో వాళ్ళు బయటకు వస్తారు. ఆయన న్యాయపీఠం మీద నిలవబడతారు. వారి క్రియలను బట్టి తీర్పు తీరుస్తాడు. తీర్పు అనంతరం మాట అంటాడు, శపించబడిన వారులారా ఎడం పక్కన నిలవబెట్టి అపవాదికి వారి దూతలకు సిద్ధపరిచిన నిత్య అగ్నిలోనికి పోవు. మృతుల లోకమును మరణమును ఎక్కడ వేయబడదని చెప్పండి, అగ్ని గంధకములతో మండు గుండములో పడద్రోయబడును. అదే రెండవ మరణం. ఆ రోజున ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభువును అంగీకరించిన వారు ఎంత ఏడుపు ఏడుస్తారో, ఎంత గుండెలు బాదుకుంటారో, ఎంత రోధిస్తారో. అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారులారా మీరు దుఃఖించి విలపింతురు, అయ్యో ఇప్పుడు ఏడుచుచున్న వారులారా మీరు సంతోషించి ఆనందించి గంతులు వేయదు. ఒక తీర్పు దినాన ప్రియమైన వాళ్ళారా, దేవుని శక్తి అంటే ఏమిటో, దేవుని మహిమ అంటే ఏమిటో, దేవుడు ఎంత నీతి న్యాయం గలవాడో, ఎంత క్రియను బట్టి తీర్పు తీర్చువాడో తెలుసుకుంటారు. అయితే రెండవ మరణము వలన ఏ హానియు చెందడు. యేసు ప్రభులో ఉన్నవాడు ఏ మరణానికి వెళ్ళాడంటే చెప్పండి దయచేసమ్మా. రెండవ మరణం అగ్ని గంధకములతో మండు గుండం, అపవాది వారి దూతలు ఉన్న స్థలం. దైవ చిత్తానికి లోబడకుండా సాతానును వెంబడించినటువంటి భక్తిహీనమైన అవిధేయమైన గుంపు, ఈ భక్తిహీనులు దేవ విరోధులు అందరూ కూడా ఉండే స్థలం. అదే రెండవ మరణం. ఆ రెండవ మరణం గురించి ఒక మాట రాయబడింది, 2 చోట్ల రాయబడింది. రెండవ మరణం గురించి సంఘానికి 2 చోట్ల రాయబడింది. ఈ రోజు కూడా చదువుకున్నాం. స్మరణ సంఘాన్ని దేని నుంచి తప్పిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. రెండవ మరణం వలన ఏ హానియో చెందడు. ఆ మాట చదవాలి. 11వ వచనం, 2:11. సంఘములతో ఆత్మ చెప్పుతున్న మాట చెవిగలవాడు వినుడు గాక, చెవిగలవాడు వినును గాక. ఏమిటి ఆ మాట అంటే ప్రేమైన వల్ల జయించువాడు రెండవ మరణము వలన ఏ హానియు చెందడు. యేసు ప్రభు శక్తివంతుడైన దేవుణ్ణి ధరించుకొని పాపానికి లొంగకుండా, దురాశలకు లొంగకుండా, శరీర ఇచ్చలకు లొంగకుండా,
కష్టాలకు శ్రమలకు భయపడకుండా దేవుని కొరకై ప్రతిష్ఠత కలిగి పరిశుద్ధంగా బ్రతికి ఈ లోకాన్ని జయించిన జయవీరులందరూ రెండవ మరణానికి అధికారము లేదు. రెండవ మరణం వారికి హాని చెయ్యదు. అసలు ఆ రెండవ మరణానికి వెళ్ళరు. అక్కడికి వెళ్ళేవారు ఎవరంటే పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ అగ్నిగంధకులతో మండుకొండములో పాలు పొందుతారు. ఇది రెండవ మరణం. మన ఆయన ముగ్గురిని హత్య చేసి సరసాలకు వెళ్ళాడు. ఆ సరసాలలో ప్రియమైన వాళ్ళ సత్ప్రవర్తన కలిగిన వ్యక్తులను 8 మంది రాజశేఖర్ అంటే 2008కి ముందు ఆయన వాళ్ళను మంచి ప్రవర్తన ఉందని చెప్పి వాళ్ళకి రిలీజ్ చేయండి, యావత్ జీవ కారాగార శిక్ష నుండి విడుదల రాసిపోయాడట. ఆ 8 మంది ఎవరో ఈ ఖైదీలకు తెలియలేదట. ఒక్కంట వాళ్ళకి పాపం. అయ్యా ఒక్కొక్క పేరు చదివేటప్పుడు వాళ్ళ గుండెలు అవిసిపోతాడు. అయ్యో నా పేరు రాలేదే, నా పేరు రాలేదే. ఆ పేరు చదివిన వల్ల విడుదల పొందుతూ ఆనందంతో బయటకు వెళ్తున్నాడు. 8 పేర్లు చదివిన వాడి పేరు రానాడు, ఏడ్చాడట. ఉండవలసి ఒకవేళ అందుకని బయటకు వస్తాననుకుంటే ఆ బయటకు వచ్చిన వ్యక్తుల్లో ఆ వ్యక్తి అంట ఆయన గూండాపత్రి గోపి పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం. ప్రియమైన వల్ల ఆలోచించండి. ఈ రెండవ మరణము ఎంత భయంకరం అంటే మాటలతో చెప్పడం సాధ్యం కాదు. జీవము గల దేవుడే సృష్టికర్త అయిన పరమ తండ్రి, దేవదూతలు, భక్తులు ఉన్నటువంటి మహిమ రాజ్యాన్ని, తన స్వదేశాన్ని, తన తండ్రి ఇంటిని విడిచిపెట్టి శాశ్వతంగా ఇక పరలోకాన్ని, పరమ తండ్రిని, సృష్టికర్తను విడిచిపెట్టి శాశ్వతంగా దూరంగా ఉండేటువంటి నరకంలో కాలిపోవడమే. అక్కడ అగ్ని ఆరదు, ఆత్మ సావదు, యుగ యుగములు ఏడుపును దుఃఖమును పలుగురుబడియో ఉంటుంది. కాబట్టి అది తండ్రి ఇంటికి ఎడబాటు. ఇక రెండో మరణానికి పోయినాడు బైబిల్ చెప్పలేదండి. మళ్ళీ తిరిగి వచ్చాడు. కొంతకాలం తర్వాత అగ్ని బలం దళారుతుంది, ఆడ సల్లంగా అయిపోద్దట. కొంతమంది చెప్పుకోవచ్చు, కొన్ని దుర్బోధకులు లీనమైపోతుందంట. అలా ఆత్మ లేకుండా అంతరించిపోద్దట. అట్టేం చెప్పాలి ఆయన. యుగ యుగములు వారు ఏం చేయబడతారంట. అయ్యా దేవుడు మాట నమ్మండి, మనుషులు కల్పితో నమ్మద్దు. యుగ యుగములు రెండో మరణంలో వాళ్ళు ఏం చేయబడతారు చెప్పండి, బాధింపబడుదురు. యేసు ప్రభు కొంత శిక్ష ఉండాలి, నిత్య శిక్ష. ఏ శిక్ష అన్నది? నిత్య శిక్ష. యుగ యుగములు బాధింపబడుదురు. అక్కడ ఏడుపులు పళ్ళు కొరుకుటియో ఉంటుంది. అప్పుడు ప్రియమైన వాళ్ళారా తీర్పు జరుగుతుంది. ఆ తీర్పరి కూడా ఎవరంట చెప్పండి, ప్రభు అయిన యేసుక్రీస్తు. తీర్పు కూడా తీర్చేది ఎవరంట చెప్పాలా? యేసు ప్రభు రక్షకుడు. అంటే దేని నుంచి రక్షించాడని నేర్చుకున్నాం మనం ఈరోజు. పాపం నుండి రక్షించాడు, శాపం నుండి రక్షించాడు, రెండవ మరణం నుండి రక్షిస్తాడు. మొదటి మరణం తప్పించేదానికి ఎవరికి వీలు కాదు. మనుషులందరూ ఒక్కసారి మరణము పొందాలని దేవుడే నియమించాడు. ఆ తర్వాత తీర్పు జరుగును. తీర్పు తర్వాత రెండో మరణం. క్రీస్తు యేసులో ఉన్న వాడికి, జై జీవితం జీవించిన వాడికి రెండో మరణము లేనే లేదు. రెండో మరణము ఎవరు వెళ్తారంటే ప్రియమైన వాళ్ళ మనం చదువుకున్న ప్రకటన 21:8 పిరికి వారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, విచారులు, మాంత్రికులు, విగ్రహాలు, అబద్ధికులందరూ అగ్నిగంధంలో మండుకున్నవో పాలు పొందరు. ఇది ఈ రెండో మరణం నుంచి తప్పిస్తాడు కనుక ఆయన ఎవరో చెప్పండి. ఆయన ఎవరయ్యాడంటే మనకు నిత్య రక్షకుడు, నిత్య రక్షకు కారకుడు అంట. నిత్య రక్షణకు ఆయన ఎవరంట మనకు కారకుడు. కాబట్టి ఆయన రక్షణకర్త, ఆయన తీర్పరి. ఈ మాట ఆయన యోహాను సువార్త 5వ అధ్యాయంలో చెప్పాడు. తండ్రి ఎవరికి నీ తీర్పు తీర్చడు గాని తండ్రిని గణపరుస్తున్నట్లుగా కుమారుడు అందరూ గణపరచవలనని తీర్పు తీర్చు అధికారం తండ్రి కుమారుడికి అనుగ్రహించి ఉన్నాడు అనే మాట చదవాలి. 5వ అధ్యాయంలో, యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఆ మాట రాయబడి ఉన్నది. యోహాను సువార్తలో 5వ అధ్యాయంలో ఈ మాటలు రాయబడ్డాయి. చూద్దాం ఒక్కసారి. 22వ వచనం. తండ్రి 5:22 తండ్రి ఎవరికి నీ తీర్పు తీర్చడు గాని సృష్టి కుమారుని ద్వారా, రక్షణ ఎవరి ద్వారా అంటే చెప్పండి అయ్యా, యేసు ప్రభు ద్వారానే. లేక తీర్పు తీర్చే అధికారం కూడా తండ్రి ఎవరికి నీ తీర్పు తీర్చడు గాని. తర్వాత మాట, తండ్రిని గణపరుస్తున్నట్లుగా అందరూ కుమారుణ్ణి గణపరచాలి. కుమారుణ్ణి అందరూ ఏం చేయాలంటాయా చెప్పండి. ప్రతి మోకాలు జీవంగా తండ్రి అయిన దేవుడు ప్రమాణం చేస్తున్నాడు.
నా జీవముతోడు ప్రతి వాని మోకాలు నా కుమారుడైన యేసు క్రీస్తు నామములో వంగాలి, ప్రతి నాలుక యేసును ప్రభువుని ఒప్పుకోవాలి. దేవుడు జీవంతోడని ప్రమాణం చేశాడు కనుక ప్రతి మోకాలు ఈ రోజు భూమి మీద వంచకపోయినా తీర్పు దినానైనా కూడా ఏం చేస్తారో చెప్పండి అయ్యా, ఆల్రెడీ విగిపోతాయి మోకాలు. నేను ఒక వీడియో సెల్ఫీ తీస్తున్నాడు, జూ పార్కులో అయిపోయి పెద్ద పులిది పట్ల జారి ఆ పులి నోటి దగ్గర పడ్డాడు. ఇక పులి కాసేపు ఆడుకుందో అని ఏ పైన పట్టడం లేదు, కానీ అయితే దండం పెడుతున్నాడు. అయ్యా దండం పెడితే అది అర్థం చేసుకుని వదిలేస్తుందా? బయట నుండి ఏమన్నా పులికి దండం పెట్టలేదు, కానీ ప్రమాదంలో పడ్డాడు కాబట్టి పులి కనికరించాలని చెప్పి ఏం చేస్తున్నాడంట, నిమిషంలో ఒక 60 దండాలు పెట్టాడు పాపం. నిమిషంలో జీవము గల దేవుడి చేతిలో పడుట భయంకరం. తీర్పు ఉంటుంది, శిక్ష ఉంటుంది. మేము చేసిన ప్రతి మాటను దేవుడు లెక్క అడుగుతాడు, మేము చేసిన ప్రతి పాపము లెక్క అడుగుతాడని వారికి అంటున్నారు. కానీ క్రైస్తవు లేదు అట్లా అంటున్నారు. కానీ ఇట్లా ప్రతి నా బ్రతుకున్నంతటిని గురించి లెక్క అడిగే రోజున అది జీవము గల దేవుడి చేతిలో పడుట భయంకరం. ఈ జీవము గల దేవుడి చేతిలో పడుట భయంకరం. ప్రేమైన వల్ల ఆలోచించాలి ఈ మాట. ఎవరైనా రక్షణ పొందకుండా వాయిదాలు వేస్తున్నారేమో, బాప్తిసం తీసుకోకుండా వాయిదాలు వేస్తున్నావేమో, నా సంగతులని యేసు ప్రభుకు ఎట్లా తెలుసు అనుకుంటున్నావేమో. నీ ఆధార్ కార్డు నెంబర్ ఇస్తే చాలు. ఇప్పుడున్న టెక్నాలజీలో ఆధార్ కార్డు నెంబర్ కొట్టగానే ఆమె ఎన్ని ఇళ్ళు ఆమె పేరు మీద రిజిస్ట్రేషన్, ఎంత పొలం రిజిస్ట్రేషన్ అయి ఉన్నది, ఆమె ఏమి ఉద్యోగం చేస్తున్నది, ఆమెకి ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి, ఏ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉంది, ఎప్పుడెప్పుడు లావాదేవీలు జరిపింది, ఒక మినీ స్టేట్మెంట్ అటువంటి చాలు అది పెట్టి వస్తుంది కాగితం. ఓ నువ్వు సంవత్సరం క్రితం అయ్యే టైంలో తీసింది కూడా బయటకు వస్తాయి. మానవుడికి ఎంత లెక్కలుంటే దేవుడికి లెక్కలు లేవా? ఆయన యొద్ద 2 గ్రంథాలు ఉన్నాయి. రక్షించబడిన వారి గ్రంథం, రక్షించబడిన వారి పేరు ఏ గ్రంథంలో ఉంటుందంట? గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథం. వాడు చేసే నీతి క్రియలు, వాడు చేసే మంచి కార్యములు, వాడు దేవుడి కొరకు పడుతున్న పాటలు, ప్రయాస, దేవుడి కొరకు చేస్తున్న త్యాగాలు, వారి క్రియలన్నీ రాయబడుతున్నాయి. ఆయన వారు ఆత్మ రక్షణ కొరకై కాచిన కన్నీరు, విజ్ఞాపన, దేవుడు కన్నీటిని కూడా వ్యర్థం చేయలేదు, దాన్ని కూడా రాసి పెడతాడు. క్రీస్తునందు మన ప్రయాసం ఏం కాదండి చెప్పండి అయ్యా, వ్యర్థమా? అయితే అది జీవ గ్రంథంలో రాయబడింది, నీతిమంతుల కోసం ఉండే గ్రంథం అది. అక్కడనే ఒక మాట రాదు, వేరొక గ్రంథము కలదు. అది ఎవరి కోసమంట? రక్షణను తృణీకరించి యేసు ప్రభువును ప్రభుగా రక్షకుడుగా అంగీకరించడానికి మనసు లేక పాపాన్ని విడిచిపెట్టడం ఇష్టం లేదు. అది యేసు ప్రభు దేవుడని, సత్యవంతుడని, పరిశుద్ధుడని, ఆడిపోతే నీతిగా బ్రతకాలని ప్రతి మనుషుడికి తెలుసు మన ఇంట్లో. అయితే పాపం విడిచిపెట్టడం వాళ్ళకి ఇష్టము, ఎన్నో కొంతకాలం సాగిద్దామని ఆశ ఉంది వాళ్ళకు. అందుకు మారు మనసు పోదండి. మనకు నేర్పిస్తారు, దేవుని నమ్మకం, బైబిల్ పెట్టడం, నీకు అంత పాపం ఉండొచ్చునా అంటే వాడికి లేదు. ఏమంటే పాపం ఉండకూడదు అనే సంగతి తెలుసు. ఎంత నీతిగా బతకాలా అంటారా మనం అన్ని తెలిసి అతను ఎందుకు రాలేదు? మరి వెలుగుకు రావడానికి ఇష్టం లేదు. నేను పాపాన్ని ప్రేమిస్తున్నానండి, వేసుకోడు కాదు. నా సృష్టికర్త నాకు అక్కర్లేదు, నాకు పాపమే ముఖ్యం. క్రీడలు ఆలోచించండి. తన ప్రాణాన్ని దారపోసి, తన సర్వస్వాన్ని దారపోసి ఈ సృష్టిని అంతటిని సృష్టించి, ఈ సృష్టి మీద ఏలుబడి చేయమని చెప్పి నరుడికి ఇచ్చి, ఆ నరుడి కోసం ఇన్ని పాటలు పడి ఇంత ప్రేమ చూపించిన ఆ హృదయం కదలలేదు, కరగలేదు, పశ్చాత్తాపడలేదంటే అది ఒక పొట్టు కాలిపోతే రైతు బాధపడండి. చాలా మంది రకం అంతమంది కాలిపోతుంది, ఆ ప్రేమ దేవుడు దట్టుకుంటాడా? వాళ్ళ మనుషుల కింద దించితే కాదు, అది పొట్టు. అదేంటంటే చెప్పండి, పొట్టు కాలిపోతుంటే రైతుకు బాధ ఉండదు. అదే పండించిన పంట కాలిపోతే ఏంటంటే హృదయంలో వేదవాసం. పొట్టుతో సమానంగా వాడుకోవాలి. ప్రేమైన వాళ్ళరా, తండ్రి ఎవరికి తీర్పు తీర్చడు, తీర్పు తీర్చే అధికారం కుమారుడికే ఇవ్వబడింది. అందుకే చూడండి, ఆయన దగ్గర వేరొక గ్రంథం ఉంది, వేరొక గ్రంథము ఉంది. ఈ అంతిమ తీర్పు, ధవల సింహాసనం తీర్పు అంటారు దీన్ని. తర్వాత రాబోయే నిత్యత్వం, పరలోకం ఎంత వైభవంగా ఉందో, దాని కొలతలు, దాని ఎత్తు, పొడవు అన్ని చెప్పబడ్డాయి. అక్కడ ఉండే మహిమలన్నీ వివరించబడే గ్రంథమే పరిశుద్ధ గ్రంథం. ఒక్కసారి చూడండి 11వ వచనం, ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి ప్రేమైన వాళ్ళ చూడండి. మరియు 12వ వచనం చదువుతున్నాను.
కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలవబడి ఉండుట చూసి. ఇందిరాగాంధీ కూడా లేస్తుందండి ఆ రోజు. ఎన్టీ రామారావు కూడా లేచి నిలబడాల్సిందే. అయ్యా గాంధీ మహాత్ముడు కూడా లేచి నిలబడాల్సిందే. ప్రపంచంలో పుట్టిన ప్రతి నరుడు ఏం చేస్తాడంటే ఆ రోజున లేచి ధవల సింహాసనం మీదట ప్రతి మనుషుడు నిలబడాల్సిందే. అప్పుడు గ్రంథములు విప్పబడిన, గ్రంథము కాదు గ్రంథములు విప్పబడిన. ఏమిటి ఆ గ్రంథాలంటే జీవ గ్రంథము అను వేరొక గ్రంథము విప్పబడిను. ఆ గ్రంథమందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. తర్వాత 14 వచనం, మరణము మృతుల లోకము అగ్నిగుండములో పడవేయబడిను. ఆ అగ్నిగుండం ఏంటంటే చెప్పండి, రెండవ మరణం. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడింది. మరి ప్రియారా రిజర్వేషన్ చేయించారు మాకు. అయ్యా ఎప్పుడు చేయించావు? రూబేను మాకు సోమవారం 4 గంటలకు రిజర్వేషన్ చెప్పి కూడా పోయి మేము కూర్చున్నాం అనుకో, వేరొక వ్యక్తి వచ్చి ఏం చేస్తారట, ఎటావట్ లేదు మాకు. మళ్ళీ ఆయన వస్తాడు టీసీ, ఫైన్, నేరం ఏంటంట, జరిమానా, నువ్వు చేసింది తప్పు, నువ్వు చేస్తున్న ప్రయాణం అసత్యం, ఇది చట్ట విరుద్ధం. అదొక ఫైన్ అంటే మనలో లేదా 300 ఇచ్చారు, సిగ్గు అది చేయకూడదు మనం ఆ పని. రిజర్వేషన్ అనేది ముందుగానే జరగాలి. ఈ పేరు ఎప్పుడు రాయబడదంటే చెప్పండి, ఈడను పశ్చాత్తాపడి నిజమైన పశ్చాత్తాపం, నిజమైన మారు మనసు పొంది పాపం అసహించుకొని మారు మనసు పొంది ఈ సజీవుడైన ఈ నిజదేవుడైన ఈ ప్రేమగల దేవుని వైపు నీ హృదయం నీ మనస్సు త్రిప్పి బాప్తిసం పొందిన రోజునే, నీ జీవితాన్ని ఆయనకు అప్పగించిన రోజునే నీ పేరు ఎక్కడ రాయబడదంటే జీవ గ్రంథంలో రాయబడి. జీవ గ్రంథం అంటే ఇంక ఇబ్బంది లేదండి, సంతోషించమన్నాడు. దెయ్యాలు పోతే సంతోషిస్తే శిష్యుడు, దెయ్యాలు పోయినందుకు కాదు నాయన మీ పేర్లు జీవ గ్రంథంలో రాయబడి, అందుకు సంతోషించమంటాడు, అందుకో సంతోషించమంటాడు. ప్రియమైన వాళ్ళారా, అయితే ఆ రోజున జీవ గ్రంథంలో నీ పేరు లేకుండా వేరొక గ్రంథంలో నీ పేరు రాయబడి ఉంటే, జీవ గ్రంథంలో నీ పేరు లేకపోతే ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుందో మీరు చెప్పాలా? అగ్ని గంధకములతో మండు గుండములో పాలు పొందు. ఇదే రెండవ మరణం. రెండవ మరణం అంటే కాసేపు ఒక ఆయన అన్నాడు ఈ విధంగా, ఖాళీ ఖాళీ అలవాటు అయిపోతుంది బ్రదర్, ఖాళీ ఎంతసేపు అని కాదుది, అలవాటు అయిపోతుంది కొంతకాలానికి. అట్టేమన్నదు ప్రియులారా. అదేమి సినిమాలో చూపించినట్టు, ఎమగోళ సినిమాలు ఈ సినిమాలో చూపించట్టు, ఎముడు ఏదో నూనెలో కాల్చినట్టు అగ్నిలో కాల్చినట్టు. ప్రియమైన వాళ్ళని ఆలోచించండి, అది కాదు. ఇది భయంకరమైన వేదన. ఈ రెండవ మరణానికి వెళ్ళిన వారు చాలా ప్రియమైన వాళ్ళ వేదన అనుభవిస్తారు. ఈ భయంకరమైనటువంటి వేదన ఏదో భయం కోసం చెప్పేది కాదు, దేవుడు అబద్ధం చెప్పడానికి రాలేదు. భూమి ఆకాశం గతించిపోతాయి కానీ యేసు ప్రభువు ఇక్కడ మాటల్లో అక్షరం పొల్లు కూడా తక్కువకు వీలు లేదు. ఈ నిత్య శిక్ష, ఈ నిత్య మరణం, ఈ రెండవ మరణమునకు పడద్రోయబడుతుంది. మృతుల లోకం, అవిధేయులు, దేవునికి లోబడని జనులు, భక్తిహీనులు ఈ స్థలానికి వెళ్ళిపోతారు. ఈ స్థలానికి వెళ్ళిపోకుండా జాగ్రత్త పడాల్సింది ఎక్కడో మీరే చెప్పాలి. అమ్మా ముగిస్తున్నా, ఎక్కడంటే జాగ్రత్త పడాల్సిందే ఈ రోజే. రేపేమి సంభవించునో నీకు తెలియదు. ఇది రక్షణ దినం, ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. రేపు అని వాయిదా వేయకూడదంట, దేన్నైనా ఈ సంవత్సరం మంచి సంవత్సరం చేసుకోవచ్చు, నీ కుమార్తె పెళ్లి తొందర ఏం లేదు, కానీ ఇది మాత్రం తొందరపడాలి. రేపు మంది కాదు కాబట్టి ఈ రోజే పశ్చాత్తాపడి మారు మనసుకుంది. ప్రభువా నీవు సృష్టికర్తవు, నీవు రక్షణకర్తవు, నా పాపాన్ని, నా శాపాన్ని, నా మరణాన్ని మిరిగివేసిన వాడవు, నా పాపమంతటి తొలగించడానికి శిక్ష భరించిన వాడవు, మరణించి తిరిగి సజీవుడు వేసినటువంటి గొప్ప దేవుడవు. నన్ను కూడా క్షమించు తండ్రి, నా పాపాన్ని పరిహరించునైనా, తీర్పులోకి నేను రాకూడదు తండ్రి, రెండో మరణానికి నేను వెళ్ళకూడదు ప్రభా, నన్ను కూడా క్షమించి నా పేరు కూడా జీవ గ్రంథంలో రాయమని చెప్పి చిన్న ప్రార్థన చేయి. ప్రభు ఆ విధంగా నీకు రక్షణ భాగ్యం కలుగు చేస్తాను. ప్రభు ఈ మాటను దీవించును గాక.